విశాఖ టెస్టుపై టీమిండియా పట్టు బిగించింది. ఇంగ్లాండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఇక భారమంతా మన స్పిన్నర్లపైనే. మరోవైపు రెండో ఇన్నింగ్స్లలో సెంచరీతో చెలరేగిన గిల్ తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. విశాఖ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. భారత్ నిర్దేశించిన 399 పరుగుల లక్ష్య ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజ్లో జాక్ క్రాలే, రెహాన్ అహ్మద్ ఉన్నారు. ఇంగ్లాండ్ విజయానికి 332 పరుగులు అవసరం కాగా భారత్కు 9 వికెట్లు కావాలి. టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలంటే మన బౌలర్లు అద్భుతంగా రాణించాలి. 28 పరుగుల ఓవర్నెట్ స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. యశస్వి, రోహిత్ శర్మ ఎక్కువ సమయం క్రీజులో నిలవలేదు. ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ సెంచరీతో సత్తా చాటాడు. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు భారత్ ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లు టామ్ హార్టీ 4, రెహాన్ అహ్మద్ 3, ఆండర్సన్ 2, బషీర్ 1 వికెట్ తీశారు. విశాఖ పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతుండటంతో ఇంగ్లాండ్ బ్యాటర్లు అశ్విన్, కుల్దీప్, అక్షర్ను ఎలా ఎదుర్కొంటారో చూడాలి. మరోవైపు బుమ్రా కూడా రివర్స్ స్వింగ్ రాబడుతున్నాడు. హైదరాబాద్ టెస్టులో టీమిండియా గెలిచే అవకాశాన్ని చేజేతులా వృధా చేసుకుంది. విశాఖలో మాత్రం పట్టు సడలించొద్దని అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొంటున్న శుభ్మన్ గిల్ ఎట్టకేలకు సెంచరీతో విమర్శలకు సమాధానమిచ్చాడు. 132 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత జట్టు ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించాడు. గిల్ కెరీర్లో ఇది 3వ సెంచరీ. 12 ఇన్నింగ్స్ల తర్వాత 3 అంకెల స్కోర్ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో ఆసీస్తో 4వ టెస్టులో చివరిసారిగా సెంచరీ చేశాడు.